ఈరోజు మన సెమీకండక్టర్‌లో టాస్క్ అంటే ఏంటో చూద్దాం. ఇది మనకి వెరిలాగ్‌లో అయితే వస్తున్న టాపిక్ అనమాట. అండ్ సిస్టమ్ వెరిలాగ్ అండ్ యూవీఎమ్స్‌లో కూడా మనం ఇది వాడతాం. సో, బేసికల్లీ ఈ టాస్క్ అనేది ఎక్కడ వాడతామంటే, మనము ఏదైనా కోడ్ రిపీటెడ్‌గా కొన్ని ప్లేసెస్‌లో వాడాలి అని అనుకున్నప్పుడు, అంటే ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది ఆర్ 200 లైన్స్ ఆఫ్ కోడ్ ఆర్ ఎనీ నంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. అది ఒక పర్టిక్యులర్ సీక్వెన్స్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ సీక్వెన్స్‌ని మనము ఫస్ట్ ఒక టైంలో వాడాలి అండ్ మల్టిపుల్ టైమ్స్‌లో మల్టిపుల్ ఏరియాస్‌లో వాడాలన్నప్పుడు ఆ కోడ్ అన్ని సార్లు ప్రతి దగ్గర రాయకుండా ఒకేసారి ఒక చిన్న బ్లాక్‌లో పెట్టుకొని, ఆ బ్లాక్ నేమ్ టాస్క్ ఆర్ ఫంక్షన్ అని ఇచ్చుకొని, దాన్ని మనము జస్ట్ కాల్ చేసుకుంటామనమాట. సో, మనం ఫంక్షన్స్ అంటే ఏంటో ఆల్రెడీ చూసాం. టాస్క్ అంటే ఏంటంటే సేమ్ ఫంక్షన్ లాగే బట్ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి దానికి దీనికి. సో, ఇక్కడ ఇప్పుడు మనం చూద్దాం ఏంటి ఫంక్షన్స్ గురించి చూసాం ఆల్రెడీ. సో, ఇక్కడ టాస్క్ అండ్ ఎండ్ టాస్క్ అని ఇలా మనమైతే రాస్తాము. దీనికి రిటర్న్ టైప్ ఉండదు. మనకి రిటర్న్ టైప్ ఉండింది ఫంక్షన్స్‌లో. దీనికి రిటర్న్ టైప్ ఉండదు. అండ్ టాస్క్ నేమ్ ఇస్తాము. ఇక్కడ ఇన్‌పుట్, అవుట్‌పుట్ అండ్ ఇన్‌ఔట్స్ మనమైతే డిక్లేర్ చేయాలి కదా! టాస్క్‌లో డిక్లేర్ చేసినా, చేయకపోయినా ఏం కాదనమాట. ఇట్ విల్ యాక్సెప్ట్ అనమాట. అదే ఫంక్షన్స్‌లో మనం చూసినట్టయితే ఖచ్చితంగా ఒక ఇన్‌పుట్ అయినా ఇవ్వాలి. ఇక్కడ నో ఆర్గ్యుమెంట్స్ అయినా పర్లేదనమాట. సో, ఇదొక కేసు అండ్ ఇచ్చినా పర్లేదు. అవుట్‌పుట్ ద్వారా మనకి డేటా బయటికి వెళ్తుంది. సో, ఇక్కడ అండ్ అదే కాకుండా మనము హాష్ డిలేస్, ఎట్ ద రేట్ అంటే బేసిక్‌గా టైమ్ స్టాంప్స్ అనేవి, డిలేస్ అనేవి మనము యాడ్ చేసుకోవచ్చనమాట. సో, వెయిట్ స్టేట్మెంట్స్ కానీ, డిలేస్ కానీ అలాంటివి యాడ్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఇప్పుడు ఈ టాస్క్‌ని తీసుకొని వెళ్ళి మనము ఫంక్షన్‌లో ఇన్‌స్టాన్షియేట్ చేయగలుగుతామా అనంటే మన టాస్క్‌లో ఏ ఇది ఈ పర్టిక్యులర్ థర్డ్ పాయింట్ ఇలా డిలేస్ ఏమీ లేవు అంటే మనం తీసుకెళ్ళి ఫంక్షన్స్‌లో కూడా మనం ఇన్‌స్టాన్షియేట్ చేయొచ్చు. అదే ఫంక్షన్ తీసుకొచ్చి టాస్క్‌లో ఇన్‌స్టాన్షియేట్ చేయొచ్చా అంటే యెస్. ఎందుకంటే టాస్క్ 0 డిలేస్ యాక్సెప్ట్ చేస్తుంది. నాన్ జీరో డిలేస్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి తీసుకొనొచ్చి మనం దీంట్లో పెట్టుకోవచ్చు. సింథసైజబులా, నాన్ సింథసైజబులా అని మనము టాస్క్ గురించి మాట్లాడుకున్నప్పుడు టాస్క్ అనేది సింథసైజబుల్ ఎప్పుడంటే డిలేస్ లేనప్పుడు. ఈ పర్టిక్యులర్ థర్డ్ పాయింట్ లేనప్పుడు. అదే డిలేస్ ఉన్నాయనుకోండి సింథసైజబుల్ కాదనమాట. సో, ఇది టాస్క్ అంటే. సో, హోప్‌ఫుల్లీ అందరికి అర్థమైందనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్. థ్యాంక్ యూ. అన్నట్టు నేను ఇక్కడే మీకు ఒక లింక్ ఇస్తాను. టాస్క్ అండ్ ఫంక్షన్స్‌లో నేను దానికోసం అయితే ఒక వీడియో చేశాను. సో, ఆ వీడియోని మీరైతే చూడండి. థ్యాంక్ యూ.